హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రంగుల రత్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది. ఆ సీరియల్ స్టార్టింగ్లోనే మనకి అక్కడే ఉన్న తాతయ్య రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావమ్మా రాణి, వీళ్ళ భార్య శశి ఎంత దారుణానికి ఉడిగడుతున్నారో, మనల్ని ఇంట్లో చూలిపమ్మంటానికి వీళ్ళే హక్కు ఉందమ్మా. అసలు నాకు అర్థమవుదు. ఆయన నీకు చెప్తూనే ఉన్నాను, ఈ బాలుగడికి అనవసరంగా నువ్వు పవర్స్ అన్ని ఇచ్చావని. ఇప్పటికైనా నీ మనసు మార్చుకుని ఆదిత్య గారిని వెనక్కి రప్పిద్దాం. లేదు తాతయ్య, ఒకవేళ ఆదిత్య గారిని ఇంటికి వస్తే ఖచ్చితంగా ఇంకా ఇంకా గొడవలు పెరిగిపోతే తప్ప అది తగ్గవు తాతయ్య. ఆడికి అసలుకే కోపం ఎక్కువ, మీకు తెలిసిందే కదా. లేదమ్మా రాణి, ఇంటిలో విషయాలన్నీ చక్కబడాలంటే ఖచ్చితంగా ఆదిత్య మళ్ళీ ఇంటికి తిరిగి రావాల్సిందే. నేను మాట్లాడదాను కదా వాడితో, వాడిని ఎలాగైనా ఇంటికి రప్పించి ఈ బాలు శశి వాళ్ళ అంతు తేల్చాల్సిందే. లేకపోతే ఇప్పటికే వాళ్ళ నాన్న ఇంటికి బయటికి పంపించేసినా వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న. అయినా వీడికి కొంచెం కూడా పట్టకుండా వాళ్ళ ఆవిడకి ఏదో అవమానం జరిగింది, బర్త్డే పార్టీ క్యాన్సిల్ చేశారని మన మీద అనవసరంగా నిందలు వేస్తున్నాడు. వాడికి ఎంత పొగరమ్మా, అసలు నాకు అర్థమవుదు. లేదు తాతయ్య, ఆదిత్య వచ్చాడంటే నేను చెప్తున్నాను కదా, ప్లీజ్ వద్దు తాతయ్య, నా మాట వినండి మీరు. లేదమ్మా, మళ్ళీ రాధాకృష్ణ తిరిగి రావాలన్నా, ఇంట్లో పరిస్థితులు చక్కబడాలన్నా ఖచ్చితంగా రామ్ అయినా ఇంటికి రావాలి. రామ్ రాలేని పరిస్థితి కదా, నీతో మాట్లాడొద్దని మాట తీసుకున్నాడు ఈ బాలుగాడు. అందువల్ల ఖచ్చితంగా ఇంటికి ఆదిత్య వచ్చి పరిస్థితులను చక్క పెట్టే వరకు ఈ ఇంట్లో పరిస్థితులు మారవు. అందువల్ల నేను ఆడింటికి రావడానికి ఎంతైనా ట్రై చేస్తాను. అక్కడే ఉన్న శశి బాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న శశి అంటూ, చూసావా బాలు, మీ అమ్మ మీ తాతయ్య గారు ఎంతలా మాట్లాడుతున్నారో, కావాలంటే మళ్ళీ ఇంటికి పంపించేస్తారంట. చూసాను శశి, నేను వింటూనే ఉన్నాను. అసలు తాతయ్య ఎన్ని మాట్లాడినారు మనల్ని. మా అమ్మ తలుచుకుంటే మనల్ని అంటే ఇంట్లో బయట పంపించేయగలరంట. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు కంపెనీ బాధ్యతలన్నీ నాకు అప్పచెప్పాక వీళ్ళు ఇంకా మళ్ళీ నేను సరిగ్గా చేయట్లేదు, ఆదిత్య గడికి రామ్కి ఇస్తానంటున్నారు. అసలు వీళ్ళు మాట్లాడే మాటలు ఏమన్నా అర్థం ఉందా శశి? అదే కదా బాలు, నేను చెప్పేది. ఇంట్లో ఉన్న వాళ్ళు నీకు నాకు కనీసం మర్యాద ఇవ్వలేట్లేదు. ఇంట్లో బయటకు వెళ్ళిపోయిన ఆదిత్య గడన్న రామ్ అన్న వీళ్ళకి ఎంత ప్రేమో నీకు ఇప్పటికైనా అర్థమైంది. అది సంతోషం నాకు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా నువ్వు మీ అమ్మగారిని నాన్నగారిని ఆ తాతయ్య గారిని కూడా వెనకేసుకునే వస్తూనే ఉన్నావు. నువ్వు చూసావా మీ తాతయ్య ఎన్ని మాట్లాడినారో మనల్ని. ఇప్పటికీ నాకు ఇంట్లో అవమానం జరిగినా కనీసం వాళ్ళకి పట్టట్లేదు. కానీ ఆదిత్య గారు చేసిందే కరెక్ట్ అని ఇన్నిసార్లు చెప్తూనే ఉన్నారు. సరే శశి, నేను చూసుకుంటానులే ఇంట్లో జరిగిన విషయాలను, కంగారు పడకు. నేనైతే ఆఫీస్కి బయలుదేరుతున్నాను, నీకు ఎలాగో మనసు బాగాలేదు అని ఇంట్లోనే ఉంటానంటున్నావు కాబట్టి రెస్ట్ తీసుకొని నేను ఈవినింగ్ వచ్చాక నీతో మాట్లాడతాను, సరేనా? సరే బాలు, నువ్వు జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య శైలు తాతయ్య గారితో మాట్లాడుతూ ఉంటారు. తాతయ్య, ఏంట్రా ఆదిత్య ఇలా వచ్చావు? నేనే నీకు కాల్ చేసి రమ్మందాం అనుకున్నాను. ఏమైంది తాతయ్య? ఏం లేదురా, ఉన్న పలంగా నేను బయలుదేరి ఇంటికి రమ్మందాం అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల నువ్వే ఇంటికి వచ్చావు. అయినా శైలుని కూడా తీసుకొచ్చావు. రెండమ్మా లోపల రండి. అమ్మ రాణి, ఒకసారి చూడు, ఆదిత్య శైలు వచ్చారు. ఏంట్రా ఆదిత్య ఉన్న పలంగా వచ్చావు? ఏమైంది? ఏం లేదమ్మా, మామూలుగా నీతోని తాతయ్యతో మాట్లాడదామని వచ్చాను. ఏమైందిరా? సరే లోపలికి రండి ఇద్దరుని. అమ్మ మమ్మల్ని చూస్తే నీకు ఇంకా అర్థం అవ్వలేదా? ఏమైందిరా, ఏం జరిగింది చెప్పండి. ఏం లేదమ్మా, నేను శైలు పెళ్లి చేసుకుని వచ్చాం. పెళ్ళి ఏంట్రా, నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అనుకున్న పరిస్థితుల్లో నేను శైలుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా. ఏమైందిరా? కనీసం మాకు చెప్పితే మేమైనా తాతయ్య నేను వచ్చి కనీసం అక్షంతలు వేసేవాళ్ళం కదా. అలా అర్ధాంతరంగా మనకు చెప్పకుండా ఎందుకు? అలాంటి పరిస్థితులు ఏం జరిగినాయిరా? ఈకి చెప్పాలని చాలా ఉందమ్మా. శైలు వాళ్ళ నాన్నగారిని శశిరేఖ వదిన వచ్చి చాలా బెదిరించిందంట. ఒకవేళ నాతో కానీ శైలు తిరిగితే శైలుని చంపేస్తానని బెదిరించడం వల్ల వాళ్ళ నాన్నగారు చాలా భయపడిపోయారు. అందువల్ల నేనే ఉన్న పలంగా పెళ్లి చేసుకుని నాతో ఉంటే శైలుకి ఏం కాదని నిరూపించడానికి నేను పెళ్లి చేసుకుని వచ్చాను. సరేరా, నాకు అయితే చెప్పాలి కదా, కనీసం మన ఇంట్లో ఇలా పెళ్లి జరుగుతుందని చెప్తే కనీసం కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, అన్ని పాటించాలి కదా. సరేనమ్మా, నువ్వు కంగారు పడకు, ఇప్పుడు అన్నీ చేద్దాం. కానీ అక్కడే ఉన్న తాతయ్య మాట్లాడుతూ, అమ్మ రాణి, నువ్వు కంగారు పడకు. వాడు ఉన్న పలంగా పెళ్లి చేసుకుని వచ్చినా మన ఇంటికే తీసుకొచ్చాడు మన కోడల్ని. నువ్వు ముందు వెళ్ళి హారత పళ్ళని తీసుకురా, వీళ్ళిద్దరికి ఆశీర్వదించి లోపల తీసుకెళ్దాం. అప్పుడే అక్కడికి వచ్చిన శశి మాట్లాడుతూ, ఏంటి ఆదిత్య, నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావా? అయినా ఈ శైలు దాంతో నేను తిరగద్దని నీకు చాలాసార్లు చెప్పాను కదా. ఏంటే శైలు, మీ నాన్నకి ఆల్రెడీ నేను చాలాసార్లు బెదిరించాను. అయినా బెదిరిపోకుండా డైరెక్ట్గా ఆడి కూతుర్ని పెళ్లి చేసుకుని నువ్వు ఇంటికి తీసుకొచ్చేసావు. అసలు మీ నాన్నకి కనీసం నువ్వు చనిపోతావు అన్న భయం కూడా లేదా? అయినా ఈ ఆస్తి వస్తుందంటే ఖచ్చితంగా మీ నాన్న ప్లాన్ చేసుకుని మా ఆదిత్య గారిని మీరు ప్లాన్ ప్రకారం మీరు బుట్టలో వేసుకున్నారు అంతే తప్ప, లేకపోతే ఇలాంటి కోటేశ్వరి ఇంటికి కోళ్ళైపోవాలని ఎన్ని ప్లాన్లు వేశారు మీరు? ఏంటి శశి తెగ మాట్లాడుతున్నావు? అసలు నేను ముందే చెప్పాను కదా, ఆదిత్య నాకు
అసలు ఇంత ఉన్నవాడని ముందు తెలీదు. మా నాన్న దగ్గర ఒక మెకానిక్‌గా జాయిన్ అయ్యాడు. తర్వాత మేమిద్దరం ప్రేమలో పడ్డాక తర్వాత ఆదిత్య నాకు చెప్పాడు, ఇలాంటి ఇంటికి నేను ఇంట్లో కొడుకునని. అంతే తప్ప మాకు ముందు తెలీదని చెప్తున్నాను కదా! అయినా ఇంటికి నేను ఎందుకొచ్చానో తెలుసా? నీ సంగతి తేల్చడానికి చాలా ఉంది. కానీ నువ్వు మా నాన్న దగ్గరికెళ్ళి ఏకంగా బెదిరిస్తావా? ఎంత ధైర్యం నీకు? నేను ఈ ఇంటికి ఎందుకొచ్చానో తెలుసా? నీ అంతు తేల్చడానికే. ఇంట్లో నీ ఆగడాలు మరీ పెరిగిపోయి మావయ్య గారిని కూడా ఇంటికి పంపించేసావు కదా ఇంట్లోంచి. ఎలాగ నువ్వు పంపించావో నేను కూడా నువ్వు, మీ ఆయన్ని, మీ నాన్నగారిని కూడా ఇంట్లో బయటకు పంపిస్తాను. చూసావా బాలు ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందో? ఇది మీ ఇంటికొచ్చి నన్ను, మా నాన్ననంటే బయటకు పంపించేస్తదంట. అయినా ఈ ఎలా మాట్లాడుతుందో చూసావా బాలు? అక్కడే ఉన్న బాలు మాట్లాడుతూ, ఒరేయ్ ఏంట్రా దీన్ని పెళ్లి చేసుకుని వచ్చావు? అసలు ఏమన్నా అర్థం ఉందా? అయినా ఈ పెళ్లి చల్లదు. ఈ బయటకి వెళ్ళిపోవడం మీరు ఇద్దరుని, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి నువ్వెందుకు ఇంట్లోకి వస్తానని నువ్వు తెగ గొడవ చేసేస్తున్నావు. అక్కడే ఉన్న రాణి మాట్లాడుతూ, ఏంట్రా ఈ మన ఇంటికి చిన్న కొడుకు అది అలాంటిది పెళ్లి చేసుకుని వస్తే బయటకు వెళ్ళిపోమంటావేంటి? అయినా శైలు కూడా మన ఇంటికి పెళ్లి అయిపోయి ఇంటికి వచ్చింది చిన్న కోడలు. అలాంటి తను బయటకు వెళ్ళే హక్కు వాళ్ళకి లేనే లేదు. ఈ అయినా నువ్వెళ్ళమంటున్నావేంటి? నువ్వు నీ భార్యని అప్పటికప్పుడు తీసుకొచ్చి అమెరికాలో పెళ్లి చేసుకున్నానని చెప్తే మేము కూడా నోరు మోసుకుని ఇంట్లోకి రానిచ్చాం కదా. అలాగే ఇప్పుడు నా చిన్న కొడుకు కూడా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు నా కోడల్ని. అందువల్ల నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో బయటకు వెళ్ళిపోయిన హక్కు నీకు లేదు, సరేనా? మీరు పక్క తప్పుకోండి. అమ్మ ఆదిత్యం, శైలు మీరు నడండి లోపలికి. చూసావా బాలు ఎన్నెన్ని కుట్రలు చేస్తున్నారో? ఇప్పుడు ఈ ఆదిత్య కూడా శైలుని తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెట్టి ఎలాగైనా ఈ ఆస్తిని నొక్కేయాలని ఇంట్లోకి అడుగుపెట్టింది. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ శైలు కానీ మీ ఆదిత్య తిరుగుతున్నాడు, జాగ్రత్తగా చూడు. నేను చెప్తున్నాను, నువ్వు కూడా వాళ్ళని బెదిరించు అని చెప్పాను. కానీ నువ్వు ఆ రోజు వదిలేసావు బాలు. చూసావా ఎంతటి పరిస్థితి వచ్చిందో? ఇప్పుడు అది ఇంటిలో అడుగుపెట్టి మన మీద పెత్తనం చేయడానికి ఇంటికి వచ్చింది. నాకైతే అది చాలా డౌట్గా ఉంది బాలు. అది ఏదో ప్లాన్ ప్రకారం ఇంటికి వచ్చి ఉంటుంది. సరేలే శశి, నేను చూసుకుంటాను కదా, నువ్వు కంగారు పడకు. అయినా ప్రతి వచ్చిన వాళ్ళందరూ మన మీద అజమాయిషీ చేసి మన ఆస్తిని లాగేసుకున్నానని నువ్వు భయపడకు. మనల్ని ఎలా ఏడిపించాలో వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా మనం వెంటనే దానికి రివర్స్గా మనం కూడా ప్లాన్లు వేసుకుందాం. నువ్వు కంగారు పడకు. అప్పుడే అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న శైల దగ్గరికి వచ్చి బాలు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి తెగ అతి చేస్తున్నావు? మా ఆస్తినంతా కొట్టేయాలనే కదా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టావు. అసలు ఒక ఆడదానివే కదా, అయినా ఇంతలా బరి తెగిస్తావా? ఏంటి బాలు బావగారు అన్నని మాట్లాడుతున్నారు? బరి తెగింపు అని గూగుల్లో కానీ ఒకవేళ సెర్చ్ చేసామనుకో ఎవరి పేరు వస్తుందో తెలుసా? మీ భార్య అని శశిరేఖ పేరు తప్ప ఇంకెవ్వరి పేరు తెలియదు. అందువల్ల మీరు కంగారు పడకండి. నాదైతే బరి తెగింపు కాదు. మీ భార్య శశిరేఖ ఉంది కదా, తనది. అసలు తను చేసే ప్రతి పనిలోనే మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా. అసలు మీరు సపోర్ట్ చేయడం వల్లే మీ కుటుంబాన్ని తను ఎంతలా సర్వనాశనం చేస్తుందో కనీసం మీకు తెలియట్లేదు. వాళ్ళ నాన్నగారు డీపీ ఎన్నెన్ని కుట్రలు చేసి అందరిని విడగొట్టేసి ఇంట్లోంచి బయట పంపించేశారు. అయినా మీకు ఆ ఏ మద్దము కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఇంకా మీరు శశినే సపోర్ట్ చేస్తున్నారు చూడండి. అది మీకు తెలియని తనం అంటే. అసలు బరి తెగింపు అంతా మీ భార్య దగ్గర పెట్టుకుని నన్ను వచ్చి మాట్లాడితే నేను అసలు ఊరుకుంటానా? అసలే నేను ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టానో తెలుసా? అసలు శశి రేఖ వల్ల, మీ వల్ల అత్తయ్య, మావయ్య, తాతయ్య ఎంత బాధపడుతున్నారో ఖచ్చితంగా మీ అంతు తేల్చాలని నేను ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను. అసలు ఏంటి శశి మా నాన్న దగ్గరికి వెళ్ళి నా నాన్నని నేను కానీ ఆదిత్యతో కలిసి తిరిగితే చంపేస్తానని చెప్పిందంట. ఇప్పుడు చంపేమను, ఏం చంపేస్తుందో? నా మీద కానీ చెయ్యి వేసిందో దానికి ఫటాఫట్ ఇత్తడి చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఒక్కసారి రమ్మను. ఏ బెడ్రూమ్లో కూర్చుని ఉందా? భయపడిపోతుందా ఏంటి నేను ఇంట్లోకి వచ్చానని? కావాలంటే వచ్చి నా ముందు కూర్చోమను, అప్పుడు చెప్తాను దాని సంగతి. ఏంటి శైలు ఇంతలా మాట్లాడుతున్నావు? కనీసం మీ నాన్న ఎలా ఇంట్లోకి వచ్చాక ఒక కోడలుగా ఎలా గౌరవంగా, బావగారికి ఎంత గౌరవం వేళ కనీసం నేర్పలేదు కదా. అయినా ఏ నేర్పుతాడులే, మెకానికల్ చేసుకుని కూతుర్ని ఎవరి ఇంట్లోకి ఉన్న వాళ్ళ ఇంట్లోకి కోడలుగా పంపాలని ఎన్నిసార్లు ఎత్తుకుంటాడో. కరెక్ట్గా మా ఓడు మీ ఇంటికి మెకానిక్గా వచ్చి మీ గ్యారేజ్లో ఒక మెకానిక్గా జాయిన్ అయ్యేటప్పటికి వెంటనే పట్టేశారు వాడిని. పట్టేసి వెంటనే మా ఇంట్లో కోడలుగా నువ్వు అడిగి పెట్టావు. ఇదంతా ఒక పెద్ద ప్లాన్ ప్రకారం చేస్తున్నారని నాకు ఖచ్చితంగా తెలుసు. ఏంటి బాలు బావగారు అన్ని మాట్లాడుతున్నారు? మా నాన్న అనే హక్కు మీకు లేదు. ముందు మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో ముందు వెతకండి. మీ వల్లే బాధపడి ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయారు. కనీసం ఆయన ఎతికే బాధ్యత కూడా మీకు లేదు కదా. ఆ బాధ్యత ఏదో మా ఆదిత్య, రాంబావగా తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి మీ నాన్నగారు ఎక్కడున్నారు వెతుకుంటే ఇప్పుడు మిమ్మల్ని నేను మాటలేని అనకుండా ఉండేదాన్ని. కనీసం మీ మీద ఇంత గౌరవం కూడా లేకుండా చేసుకున్నారు. అయినా మీ నాన్నగారు ఇంట్లోంచి వెళ్ళిపోయారని కనీసం బాధ లేకుండా ఆయన వెళ్ళిపోయిన 2-3 రోజులకి మీ ఆవిడికి పెద్ద పార్టీ అరేంజ్ చేశారంట. ఆ పార్టీ ఆగిపోవడానికి కారణం మా ఆదిత్యాన్ని తెగ నోరులు నొక్కేసుకుంటున్నారంట. అయినా నాకు అన్నీ తెలిసినలే. ఇంకా నేను వచ్చాను కదా ఇంట్లో, మీకు అన్నీ ఇంకా మంచి రోజులే, పార్టీలు చేసుకోండి. ఆ పార్టీలు చేసుకున్నప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఖచ్చితంగా ముందు మీరు వెళ్ళి మీ శశికి చెప్పుకోండి నేను ఎన్నెన్ని మాటలు అన్నానో. వెళ్ళి ఇద్దరు బాధపడి అప్పుడు
నిర్ణయించుకుని బయటికి రండి, సరేనా? నేను వచ్చింది మట్టికి ఇంట్లో అడుగు పెట్టింది కేవలం నీ భార్యని నిన్ను ఇంట్లో బయటికి పంపించి మీరు ఇంట్లో సుఖ సంతోషాలు లేకుండా చేశారు కదా, అవన్నీ తిరిగి తీసుకొద్దామని, సరేనా? అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.